నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం పోలిపాడ్యమి శుక్రవారం ప్రత్యేకత. పోలిపాడ్యమి అంటే ఏమిటి? పోలిపాడ్యమి కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పాడ్యమి తిథి. ఈరోజు దీపాలు వెలిగించడం, పోలేరమ్మని సాగనంపడం, పూజ చేయడం చాలా శుభం. ఈసారి పోలిపాడ్యమి శుక్రవారం వచ్చిన పోలిపాడ్యమి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుందని అంటారు. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి రోజు, అందుకే పూజ, సాగనంపడం, దీపాలు మరింత శుభప్రదం. పూజ ఎప్పుడు చేయాలి? పాడ్యమి తిథిలో ఉదయం పూజ చేయడం ఉత్తమం. పూజను సూర్యోదయం తర్వాత పాడ్యమి కొనసాగుతున్న సమయం లోపల చేయాలి. పూజా సమయం, మంచి సమయం ఉదయం పూజే. పోలిపాడ్యమికి ముఖ్యమైనది సాగనంపడం శుభం. శుక్రవారం సాగనంపితే అది మరింత శుభమని పురాణాలు చెబుతున్నాయి. సాగనంపడం అమ్మవారికి చేసే శుద్ధమైన నైవేద్యం. అసలు ఎప్పుడు సాగనంపాలి? పోలేరమ్మని సాగనంపడానికి మంచి సమయం ఉదయం. పాడ్యమి తిథి లోపల ఉదయం వెలిగించడం చాలా మంచిది. శుక్రవారం కావడం వల్ల సాగనంపడం మరింత పుణ్యాన్ని ఇస్తుంది. సాగనంపేటప్పుడు మనసు శాంతిగా ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ప్రసాదం ప్రేమగా పెట్టాలి, దేవిని మనసారా ప్రార్థించాలి. కార్తీక మాసంలో దీపాలు చాలా శుభం. నీటిలో దీపం వదలడం పాప పరిహారానికి అనంత పుణ్యాన్ని ఇస్తుంది. అరటి తొట్లలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఇది చాలా పవిత్రం, అత్యంత శుభప్రదం. శుక్రవారం ప్రత్యేక ఫలితం. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం, ఇంటికి ఐశ్వర్యం, సంకల్పాలు నెరవేరడం, శాంతి, ఆరోగ్యం, సంతోషం. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.